లోన్ రిజెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి సిబిల్ స్కోర్. సో సిబిల్ స్కోర్ బాలేదు అంటే బ్యాంక్ రిస్క్ ప్రొఫైల్‌గా కన్సిడర్ చేసేసి మన లోన్ అనేది రిజెక్ట్ చేస్తదనమాట. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ అండ్ ఫస్ట్ రీజన్. సెకండ్ వన్ వచ్చేసి హై ఎగ్జిస్టింగ్ ఈఎంఐస్. సో కస్టమర్ యొక్క సాలరీ కంటే ఎక్కువ ఓవర్ లివరేజ్ అంటారు దీన్ని బ్యాంక్ టర్మ్స్‌లో. సో ఓవర్ లివరేజ్ ఉంటే అప్పుడు కూడా బ్యాంక్ అనేది లోన్ రిజెక్ట్ చేస్తది. ఎందుకు అంటే సో కస్టమర్‌కి వచ్చే సాలరీ ఏదైతే ఉందో ఎగ్జిస్టింగ్ ఈఎంఐస్‌కి ఈక్వల్‌గా వెళ్తే పేమెంట్స్ ఎక్కడి నుంచి కడతాడు అనే డౌట్ ఉంటది కాబట్టి అప్పుడు కూడా ఈ సినారియోలో కూడా లోన్ రిజెక్ట్ అవుతది. థర్డ్ వన్ వచ్చేసి ఇర్రెగ్యులర్ ఇన్‌కమ్. సాలరీ గాని ఇన్ కేస్ బిజినెస్ అయితే బిజినెస్ ఇన్‌కమ్ గాని స్టేబుల్ గా లేకుండా కంటిన్యూస్ గా రాకుండా ఎప్పుడో లంసమ్ అమౌంట్ వస్తుంది అన్నా గానీ ఈ రీజన్స్ తో కూడా బ్యాంక్ లోన్ అనేది రిజెక్ట్ అవుతుంది. బ్యాంక్ స్టేట్మెంట్ ఇష్యూస్. సో బ్యాంక్ స్టేట్మెంట్ ఇష్యూస్ ఇన్ ద సెన్స్ లో బ్యాలెన్స్ మెయింటైన్ చేసినా గానీ లేదంటే ఇన్సఫిషియెంట్ ఫండ్స్ తోటి ఎగ్జిస్టింగ్ ఈఎంఐస్ బౌన్స్ అయినా గానీ లో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే అవి తక్కువ చేయడం వల్ల గానీ ఈ రీజన్స్ తో కూడా లోన్ రిజెక్ట్ అవుతుంది. ఫిఫ్త్ వన్ లాస్ట్ వన్ వచ్చేసి టూ మెనీ ఎంక్వైరీస్. సో మనకి ప్రొఫైల్ సెట్ అయిద్దా కాదా అని ఆలోచించకుండా ఎవరు అడిగితే వాళ్ళు కేవైసీస్ బ్యాంక్ స్టేట్మెంట్స్ వాళ్ళందరికీ ఇచ్చేసి ఎంక్వైరీస్ పట్టించుకుంటే ఆ ఎంక్వైరీస్ చూసి కూడా లోన్ రిజెక్ట్ అవుతుంది అనమాట. లోన్కి వెళ్లే ముందు ఖచ్చితంగా మీ ప్రొఫైల్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకున్న తర్వాత మాత్రమే లోన్ అప్లై చేసుకోవడం బెటర్ అండ్ బెస్ట్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం బ్యాంకింగ్ నాలెడ్జ్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.